వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు, ఫిషరీస్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. సో నమస్తే సాయి కుమార్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మీకు కార్పొరేషన్ చైర్మన్గా రావడం, అతి చిన్న వయసులో ఈ పదవిని పొందడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో ఇదే స్టూడియోలో మనం ఇంటర్వ్యూ చేసినాం, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి బల్లగుద్ది చెప్పిండ్రు. సో ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యంగా మీరే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికైనందుకు? మన రాజు గారు, ఏం లేదు, రాజకీయం అనేది ఒక చదరంగం. కొన్ని పార్టీలు కొంతమంది కార్యకర్తల్ని వాడుకొని వదిలేసి అధికారం అది కమ్స్ పవర్ అధికారం రాగానే ఎవరిని చూడనట్టు, అసలు ఎవరు సాయం చేయనట్టు వస్తున్న సమాజంలో ఓకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా అతి చిన్న వయసులో నన్ను ఒక డిపార్ట్మెంట్ చైర్మన్ చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ కాదు. ఓకే, నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా ఫీల్ అవుతున్నాను. చాలా మటుకు అందరూ ఏం చేస్తారంటే, కొంతమందిని ఒక చిన్న పావులో వాడుకుంటారు రాజకీయంగా. ఒక క్యాస్ట్ వ్యక్తిని, వాళ్ళకు సంబంధించిన కులాన్ని కానివ్వండి, వర్గాన్ని వాడుకొని గట్టికంగానే అంత నీతోనే అయిందా, నువ్వే చేస్తావా నాకేమో అనే విధానం చాలా ఉంది, చూడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి కార్యకర్తగా ఎదిగి యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి, అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్కి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తికి పిలిచి పోస్ట్ ఇలాంటి పైరవి చేయలేదు నేను. ఓకే, సో ముందుగానే తెలుసా మీకు ఏమన్నా వస్తుందని చెప్పేసి? ఇప్పుడు నేను అంటే ముఖ్యమంత్రి గారి నమ్మకం నాకు, కష్టపడి ఏ కార్యకర్తని కూడా నేను మర్చిపోని చెప్పారు. ఓకే, సో మరి గతంలో మీకు టికెట్ మిస్ కావడం అనేది జరిగింది గోషామాలో. మీ పేరు కూడా చివరి నిమిషం వరకు ఉండడం, మిస్ కావడం, తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ రావడం ఎట్లా అనిపిస్తుంది? అంటే అప్పుడు బాధపడి ఇప్పుడు దానికి న్యాయం చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే అప్పుడు కొంచెం బాధగానే ఉండేది. అంటే రాజకీయంగా కొన్నిసార్లు ఇబ్బంది అవుతున్నప్పుడు బాధ ఉంటుంది. బాధ ఉన్నా కూడా రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజం. ఓకే, చాలా మటుకు రేవంత్ అన్న గారు ఏం చెప్పారంటే, సాయి కొన్ని పాలసీ విధానంలో టికెట్ రాకుండా జరిగింది కాబట్టి నేను నీకున్నాను, ఏమని చెప్పారు, కష్టపడు, ఓకే, పార్టీ అధికారం తీసుకొని వస్తాం, నీ సాయం చేస్తున్నాడు పార్టీకి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఎప్పుడైనా కానివ్వండి, 3 నెలలకు 5 నెలలకు ఎప్పుడున్నా నీ స్థాయికి ఎక్కడ తగ్గకుండా నీకు గుర్తింపుని చెప్పారు. ఓకే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంటే కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. సో కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు అందరికీ త్వరలో కూడా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. అందరికీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో చెప్పారు, పదవులు ఎన్నో ఉన్నాయి, పదవుల కోసం కాదు, తెలంగాణని బంధవిక్తం చేయాలి, ఓకే, తెలంగాణ అటువంటి రాష్ట్ర పాలన తరిమికొట్టాలి, తెలంగాణ యువకులను కాపాడాలి, నిరుద్యోగులకు బాధ్యతగా ఉండాలి, అన్ని వర్గాలకు చేతగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన ప్రతి తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా ఉంటారు. ఓకే, చెప్పిన ఇదే మాట. రేవంత్ రెడ్డి గారు అంటే మాట అంటే మాట. సో మీకు ఫిషర్మెన్ అంటే కార్పొరేషన్ చైర్మన్గా వచ్చింది కదా, అసలు ఆ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ గొర్రెల స్కామ్లు అయినాయి, వివిధ రకాల స్కామ్లు కావడం అనేది జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్కి మీరు ఏ విధంగా న్యాయం చేశారు? అంటే చిన్న ఏజ్లో పోస్ట్ అవడం, దాని గురించి ఏమైనా అవగాహన ఉందా లేదా? రాజు గారు, నేను మీకు తెలిసి ఉండొచ్చు, మీకు తెలుసు కూడా, మనం చాలా కలిసాము కూడా, పర్సనల్ కలిసాము, ఇంటర్వ్యూ కలిసాము. నేను 2020లో తెలంగాణ మత్స్యకార కాంగ్రెస్ అధ్యక్షునిగా నుంచి ఇప్పుడు పనిచేస్తున్నాను పార్టీకి. మత్స్యకార కుటుంబాల స్థితిగతులు కానివ్వండి, వారి యొక్క ఆర్థిక స్థితులు కానివ్వండి, వారి కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఏ విధంగా కష్టకరం అని మాకు తెలుసు. మేము అదే సమయంలో మేము పుట్టాం కాబట్టి మాకు తెలుసు. ఓకే, అంటే మీరు గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విధంగా స్కామ్లు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి అవినీతి లేకుండా చేస్తారా? 100% చేస్తాం. పార్టీ విధానంలో ఒకసారి ఏం చెప్పామంటే, చేప పిల్లల పైన బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 100% కుంభకోణం చేసింది, ఓకే, అవినీతి చేసింది.
చేపల పంపిణీ విషయంలో పంపిణీ విషయంలో చాలా పెద్ద స్కామ్ చేసిందని చెప్పాము. ప్రతి సంవత్సరం 100 కోట్లు, 9 సంవత్సరాలు 900 కోట్లు. కంపల్సరీగా మీరు చూడొచ్చు, రివ్యూ అయినప్పుడు మత్స్యశాఖ రివ్యూ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎందుకు? దొంగలను పట్టుకోవడానికే. ఓకే, దొంగలు దోచుకున్నారు, ప్రజల సొమ్మును దోచుకున్నారు. చేప పిల్లల పంపిణీ అని చెప్పి కాంట్రాక్టర్ కమిషన్లు 30% కమిషన్లు అప్పటి నాయకులు కానివ్వండి, అప్పుడు అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కరి పైన చర్య ఉంటుంది. సో ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల కాంగ్రెస్ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా విమర్శిస్తుంది. రేపు మీ దాంట్లో కూడా స్కాములు జరుగుతాయని చెప్పేసి అనుకోవచ్చా? కాంగ్రెస్ అంటే స్కీమ్లు, బీజేపీ బీఆర్ అంటే స్కామ్లు. ఓకే, బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు స్కామ్ చేస్తూనే ఉంటుంది. పెట్రోల్లో స్కాము, డీజిల్లో స్కాము, గ్యాస్లో స్కాము, ఎల్ఐసిలో స్కాము, రైల్వేలో స్కాము. బీజేపీ అది. ఓకే, మాది 6 గ్యారంటీల స్కీము. సరే, ఇప్పుడు 6 గ్యారెంటీలు విజయవంతం అయిందని చెప్పేసి అనుకోవచ్చా? 100 రోజుల పాలన సక్సెస్ఫుల్ గా రన్ చేసిందని చెప్పేసి అనుకో. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పండి. లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు, 5 గ్యారెంటీలు మాత్రమే పూర్తి చేసిండ్రు. అంటే ఇప్పుడు 100 రోజుల్లో ఇంకోటి ఎలక్షన్స్ కరెక్ట్ కోడ్ ముందల గృహజ్యోతి అమలు చేశారు. 1 నెల మాత్రం ఫ్రీ కరెంట్ అంటే 0 బిల్ రావడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 నెలల వరకు రాదు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ పథకాలు అనేది కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ముందే చెప్తున్నాను రాజు గారు, కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ అని చెప్తున్నాను. ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాము 2009లో అన్నాము, 2014 ఇచ్చాము. కమిట్మెంట్ ఒక దినం అటు ఒక దినం ఇటు అంతే. ఓకే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో కాంగ్రెస్ పార్టీ స్కీములు చేయదంటే డిసెంబర్ 7 తర్వాత 9 తారీఖు 2 లోపలనే 9 తారీఖు రోజున మేము ఏం చేసాం గుర్తుందా? ఎవరికైనా ప్రజలకు, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ దాకా ఫ్రీ బస్ అంటే ఎంత ఖర్చు కూడుకున్న వ్యవహారము చెప్పండి మీరే. ఓకే, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఒకసారి హాస్పిటల్కి పోతే, దవాఖానాకు పోతే ఎంత కష్టం అవుతుంది తెలుసా? మెళ్ళను బంగారం అమ్ముకోవాలి, గిరి పెట్టాలి. అదృష్టం మా గిరి బయటకు వస్తుంది. ఒకసారి అమ్ముకే పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయడం తప్ప మాది 10 లక్షలకు. అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం తప్ప. నేను ఇవన్నీ పార్లమెంట్ తర్వాత కంటిన్యూ అవుతుందా ఎందుకు కావు? నేతలు అంటున్నారు పార్లమెంట్ తర్వాత అస్సలు కావు, ఎత్తేస్తారు ఒక్కొక్క పథకాన్ని అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కళ్ళున్న చూడలేని కబోదులు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కళ్ళున్న చూడని కబోదులు. టిఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బస్సులు ఎక్కుతున్నారు. ఓకే, వాళ్ళు ఉచితంగా పోతున్నారు. వాళ్ళ ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ వస్తున్నది. వాళ్ళ ఇంటికి కూడా ఫ్రీ కరెంట్ 20 వస్తున్నది. వాళ్ళకు కూడా ఇంధనం ఇల్లు ఇస్తాము. ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు అన్నది లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ వస్తాయి. అయితే దళిత బంధు ఉన్నా, దళిత బంధు స్కీమ్ అంటారు కదా, స్కామ్ అని చెప్తున్నాం మేము కూడా. దళిత బంధు స్కీమ్ ని ఒక స్కామ్ ఉపయోగించి కేవలం వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులకు ఇచ్చుకున్న నీచమైన ఘనత వాళ్ళది. ప్రజలందరికీ చేయూత చేయడము, ప్రజలందరికీ ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీము. ఓకే, మరేంది కొత్తగా బీఆర్ఎస్ నేతలు అందరినీ చేర్చుకుంటున్నారు? ఇదేమంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఎమ్మెల్యేలని అంటే మన పార్టీ నుంచి పక్క పార్టీలు వెళ్ళిన వాళ్ళని రాళ్లతోటి కొట్టండి, వాళ్ళని రాజ్యాంగం మార్చాలి, వాళ్ళ గురించి ఇట్లాంటివి రకరకాల నీతులు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు దానం నాగేందర్ కావచ్చు, ఎంపీ రంజిత్ రెడ్డిని కావచ్చు, వరంగల్ ఎంపీని చేర్చుకోవడం కావచ్చు? సరే, మీకు అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? 64 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరనే ఉంటారని? నేను అట్లా కదండి, ఒక మాట చెప్తున్నాను. ఎంపీల 10 కాలం ఉందా అండి? 5 సంవత్సరాలు ఇప్పుడు ఉందా? 5 సంవత్సరాలు ఇప్పుడు ఉందా? పార్టీలోకి వచ్చింది కదా. మీరు అంటే రంజిత్ రెడ్డి కానీ, ప్రస్తుతం దయాకర్ గారు కానీ, వెంకటేష్ చేతకాని కానీ, నేతకాని కానీ, వాళ్ళంతా 10 కాలం ఉందా? 10 అయిపోయింది వాళ్ళది. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం లేదు. దానం నాగేందర్ గారిది చెప్పండి. గోషామాల్ మీ పక్క నియోజకవర్గమే కదా, మరి ఎందుకు ఆ ఎమ్మెల్యేని చేర్చుకోవడం అనేది జరిగింది? నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ఇంతకుముందే. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు అందరు కూడా కాంగ్రెస్ టీడీపీ నుంచి వెళ్ళినోలే బీఆర్ఎస్ లోకి, వాళ్ళందరినీ కూడా తీసుకొని కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటారా? ఏమంటారు ఏంటండి, కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2018లో కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు 5 సంవత్సరాలు 10 కాలం ఉన్నది.
ఓకే. ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఎంపీలు కేవలం 10 ఎకరాలు లేకుండా వచ్చిర్రు. మేమన్నా రామని చెప్పలేదు. నేను ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నానండి. మీ టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాళ్లతోడు కొట్టండి అని చెప్పేసి చెప్తున్న మాటలకి అప్పుడు ఎందుకు ఆయన రాళ్లతోడు కొట్టమంటుండే, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాను అని నా క్వశ్చన్. అంటే క్వశ్చన్కి మీరు ఏంటంటే ఒకటే విషయాన్ని మనం గట్టిగా మాట్లాడితే అబద్ధం అయిపోదు. నిజాన్ని అబద్ధం చేయలేము మనం. రాజకీయ కోణాల్లో చూసినప్పుడు కొన్నిసార్లు కృష్ణునిలాగా కొన్నిసార్లు అర్జునులాగా పోరాటం చేయాల్సింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలుస్తామంటారు, కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉందంటారు. అప్పుడే మాట్లాడుతారు ఎవరు అంటే మేము చేతిలో గాజులు వేసుకుంటున్నామా? అంటే మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదా? లేలే, వాళ్ళు అట్లా మాట్లాడాలి. బీజేపీకి అని వెళ్ళాలి, లేకపోతే వాళ్ళే చేస్తారా? అంటే మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదా? వాళ్ళే చేస్తారా? మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదా? ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి. మరి ఎందుకు పక్కల ఎమ్మెల్యేలు? నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్న రాజకీయానికి ఎదురుగా చేయాలి, తప్పదు. అంటే కేసీఆర్ గారు చేసిన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తప్పు కాదు. నేను ఏనండి, మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కూలుస్తానులే, బీఆర్ఎస్ పార్టీ ఇల్లు కూలుస్తానులే, ఎప్పుడు 2014 అనలే. మేము ప్రతిపక్ష పాత్ర కూలుస్తామన్నాం. అయినా కానీ అభద్ర భావంతో నువ్వు చేసిన పనులు, లుచ్చా పనులు, లక్ష పనులు నువ్వు చేసినప్పుడు 2014. సో ఇప్పుడు అవే పనులు మీ సీఎం గారు చేస్తున్నారు. మేము చేయము తీసుకుంటున్నారు కదా, మళ్ళీ చేయమంటారు. అంటే మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ఎంపీలు వచ్చారు, ఎంపీల అధికారం ఉందా? ఎంపీలు అనట్లేదండి, నేను దానం నాగేందర్ గారు నాగేందర్ గారి వదిలేసిండి. రేపే రాజ్యం చేస్తాడు. రేపే రాజ్యం చేస్తే ఎమ్మెల్యే పదవికి ఆ దమ్మ ఆయన దగ్గర ఉంది, ఆ దమ్మ మా దగ్గర కూడా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ కణం మీద గెలుస్తారా? చూస్తారు కూడా, గెలిపిస్తాం కూడా. ఓకే. రాజకీయం చెప్పండి. నేను ఏమంటానంటే అబద్ధ భావంలో మీరు అప్పుడు ఉండరా? మీరు మమ్మల్ని ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు రాజుభాయ్. ఓకే. 50 ఏళ్ళు చేస్తాం, ఇంక 50 ఏళ్ళు చేస్తాం. ఉట్టు కూర్చొని మనం కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయాలి, త్వరలో సీఎం చేయాలి. ఏంది ఇది? ఎక్కడ పోతుంది? అరే పిల్ల ఉంటే ఇంకా 6 నెలలు 3 నెలలు కాలేదు. అప్పుడు మేము మాట్లాడితే ఏమన్నారు? పసికందుని మీరు ఈ విధంగా అంటారా? 11 నెలల పసికందు అంటారా? 3 నెలలు ఆగుతలేదు అధికారం లేకుండా. ఓకే. 3 నెలలు గిల్ల కొట్టుకుంటారు ఒక్కొక్కడు ఇంట్లో కూర్చొని. అయ్యో ముర్రో బుర్రో అనుకుంటా. రాజకీయం చేయమనండి, ప్రజలకు పోయి కూర్చోండి. చెప్తున్నాం కదండి, చెప్తున్నా రాజుగారు, బాప్ బేటా బేటీ దామాద్మి నెరయిగా అల్లుడు కూడా ఉంటారు పార్టీలో, రాసుకోండి. 3 ఉంటారు. మీ పార్టీలకు వస్తారా? మాకు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మేము ఏమంటామంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే మేము చెప్పినాము మేమేం చేయగలుగుతామని చెప్పి. ఓకే. కూలగొడతామో మేము అధికారం. ఇంకోటి, ఇప్పుడు ఉన్న బడ్జెట్ లో చూసుకున్నట్టయితే మిగులు బడ్జెట్ ఎంత, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, అవన్నీ పక్కన పెడితే మీరు ఇచ్చిన యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, దాదాపుగా 400 పైన హామీలు ఉన్నాయి. అవన్నీ నెరవేరుస్తారా 5 సంవత్సరాల్లో? పాసిబుల్ అనుకోవచ్చా? అంటే రాజకీయం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ రాజకీయం కంపల్సరీ చేస్తుంది. ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉంటుందో అది కూడా చేస్తుంది. డిక్లరేషన్లు అల్లాటప్పగా కూర్చొని మేము ఇయలేదు, రోడ్డు మీద కూర్చొని చదవలేదు, మేము ఇక్కడ రూమ్లో కూర్చొని చెప్పలేదు. బాహాటంగా ప్రజల వేదిక ద్వారా, బహిరంగ సభల ద్వారా, మా అధినాయకుల సమక్షంలో ఇచ్చిన డిక్లరేషన్లు. యూత్ డిక్లరేషన్ ఇచ్చాము, ముఖ్య అతిథి ప్రియాంక గాంధీ గారు. రైతు డిక్లరేషన్ ఇచ్చాము, రాహుల్ గాంధీ గారు. ఇంతమంది సమక్షంలో, ఇంతమంది నాయకుల సమక్షంలో ఇస్తుంటే అవి ఎట్లా మేము మరుస్తాం అనుకుంటారు మీరు? ఓకే. సో ఎవరో టైంపాస్ వచ్చి 400 హామీలు అరే ఇంకా 100 రోజులు పూర్తి మీరు అంటారు కదా, 100 రోజుల్లో 5 హామీలు అని చెప్పి మీరు అంటారు కదా. ఓకే. అంటే ఇదే సక్సెస్ఫుల్ మాట మాది. ఒక వ్యక్తి పాస్ కానికి 30 మార్కులు కావాలి. ఆల్రెడీ మేము 100 రోజుల్లో మేము 95 మార్కులు ఇచ్చుకున్నాము. ఓకే. సో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ అయితే కేంద్రంలో వస్తామండి. ఇంకేమంటారు రాజు గారు? గాచారం తప్పి బీజేపీ మళ్ళీ గెలిచిందా? 2000 రూపాయల సిలిండరు, 200 రూపాయల పెట్రోల్. ఓకే.
సో మీకు ప్రాబ్లం అవుతుందేమో 500 సిలిండర్ అన్నారు కదా మీరు. ఒకవేళ ఆయన 2000 చేస్తే మీరు 500కి ఇవ్వాల్సిందే, ఇస్తాం మాట. ప్రజల కోసం ఎంతైనా భారాన్ని మోనిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, మతాన్ని అడ్డు పెట్టుకొని, మతాలకు సంబంధించిన ఒక గౌరవం అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే కాంగ్రెస్ పార్టీ లేదు, రాదు, రాబోదు కూడా. ఓకే, దమ్ముంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దమ్ముంటే రేపు ఎన్నికల్లో ఎన్నికల తర్వాత మేము డీజిల్ ధర పెంచామని చెప్పమనండి, గ్యాస్ ధర పెంచామని చెప్పమనండి, ఉద్యోగులు ఇస్తామని చెప్పమనండి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనేది మన పరిధిలో ఉండవండి. అది కేంద్ర పద్ధతులు మారుతుంది. నేను కేంద్రం బియ్యం మారుతున్నాను, ప్రభుత్వం వచ్చే బీజేపీ అంటారు కదా వాళ్ళు. మీకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో మేము డీజిల్ పెంచామని చెప్పండి. ఓకే, అది మాట్లాడారు. మేము గుడి కట్టాము, మేము ఇది తీస్తాము, మేము అది చేస్తాము, ఇంట్లో మంట పెడతాము, ఇంట్లో అందరూ కొట్టాలి పెడతాము. ఇది వాళ్ళ ముచ్చట. భద్రాద్రి రామునికి చేసినటువంటి అన్యాయాన్ని మర్చిపోతామా మేము? సరే, భద్రాద్రి రాముడు అంటే 60 సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ ఉంది కదా, మీరు ఎందుకు పట్టించుకోలేరు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? వినండి, రాముని వారి గుడి విషయంలో కూడా మీరు చూడొచ్చు, ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది అంచెలంచెలుగా అవుతుంది. అప్పటి సమకాలీన బడ్జెట్ ప్రకారంగా అవుతుంది. 10 గుడి కట్టండి 100 బళ్ళు కట్టని చెప్పారు. ఓకే, 10 గుడి కట్టండి 100 బళ్ళు కట్టని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. సో రేపు కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో ఏం చూసి ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు? అసలు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సర్వేలు అన్ని దాదాపుగా 300+ ఏమో బీజేపీకి అంటూ 400 ఆప్కి బార్ 400 సీట్ అని చెప్పేసి మోదీ గారు ప్రచారం చేస్తున్నారు కదా, ఏం సెంట్రల్లో? నేను మీకు అదే చెప్తున్నానండి, రేపు రాజకీయంగా భారతదేశ ప్రజల ఒక భవిష్యత్తు చాలా ముడిపడి ఉంది. ఓకే, గాచారం దెబ్బతిని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా ఓకే మరో శ్రీలంక కాబోతుంది భారతదేశం. సో కాంగ్రెస్ వస్తే నేనేమంటానండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలుగుతుంది ప్రజా సంక్షేమం కోసము. 100% లూటీలు చేసి నోట్లు ఇంట్లో నింపక మోడీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కొట్టాడదు, అధికారం గురించి ఆటపడదు, ప్రజల క్షేమం గురించి పోరాడదు. దేశం గురించి మనం పక్కన పెడితే మీ నియోజకవర్గం గోషామాల్ నియోజకవర్గంలోనే ఎంపీ హైదరాబాద్ కదా, ఈసారి హైదరాబాద్ అన్న గెలుస్తున్నారా మీరు? ఎవరండి? మీరు. కాంగ్రెస్ పార్టీ 2018, 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానం ఏదో మీరు చూడండి. ఓకే, ఓట్లు మేము తీసుకోలేదు. ఈసారి మా ఓటు షేర్ చూడండి, ఎంత గణనీయంగా మేము పుంజుకుంటాము. ఎక్కడెక్కడ తెలంగాణలో ఖాతా ఓపెన్ చేసే అసెంబ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీల్లో మేము కూడా హామీ ఇచ్చాము, అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రైలు ప్రారంభిస్తామన్నాము. ఎస్, మాట ఇచ్చాము, నిలబెట్టుకుంటున్నాము. అది చెప్పండి మీరు, అది చెప్పండి మీరు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఎంపీ సీట్లు? రాజు గారు, కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 వరకు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుంది. పక్కా. ఈరోజు డేట్ 20 జూన్ 5 తారీఖు మనం కలుసుకుందాం. పక్కా. నేను ఎన్నికల తర్వాత కలుద్దాం అన్నాం, కలిసినాం. ఈ సందర్భంగా మొత్తానికి నేను కార్పొరేషన్ చైర్మన్ గా కలవడం అనేది జరిగింది. నెక్స్ట్ కూడా నేను అప్పుడే ఏం చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 65 సీట్లు నుంచి 70 సీట్లు చెప్పాను. అందరూ దాని విషయంలో ఏమన్నాడు, అజ్ఞాన విజ్ఞాన తెలివి ఉందా లేదా అని అన్నారు. ఇప్పుడు ఏం చెప్పండి, 4 స్థానాలు మేము బుటాబుట్టు ఓడిపోయినాము. ఓకే, రాజకీయం గురించి మాట్లాడే ఇలాంటి మాటలు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన అకృత్యాలు ఏం చెప్పండి, బీజేపీ ప్రజలు ఏం చేసి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 100 దినాలు చెప్పండి. మీరు ఏ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కలిసిండా? 100 రోజుల్లో మా ముఖ్యమంత్రి అందరినీ కలిసిండు. ఫామ్ హౌస్ రాజ్యం చేస్తలే మేము చూసి. ఎంపీ ఎన్నికల కోసం అయితే కాదుగా, ఏంటండి స్టంట్లన్నీ? కాంగ్రెస్ పార్టీ స్టంట్ చేయదండి, స్టంట్ మాస్టర్స్ బీజేపీ బీఆర్ఎస్లు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల సంక్షేమం కోసమే,
మేము రియల్ మాస్టర్ కాదు, మేము రియల్ మాస్టర్లం. ఓకే. అయితే మీరు కార్యకర్తలోని కాంగ్రెస్ పార్టీ పక్కా చూసుకుంటుంది అంటున్నారు కదా. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరుగుతుంది కదా. సో వాళ్ళకన్నా కార్యకర్తలకే పెద్దపీట వేస్తారా ఎట్లా? 100% కార్యకర్తలకే 2014, 2019 ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా అన్యాయం జరగదు. ఓకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అందరికీ భరోసా ఉంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నమ్మకం ఉంది. భవిష్యత్తు నిర్మాణంపై భరోసా ఉంది. రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఉంది ప్రజల కోసం. ఓకే. వచ్చే 10 సంవత్సరాలు మేమే, ప్రజల సంక్షేమమే మాకు ధ్యేయం. స్టంట్లు కానీ రియాక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఏదన్నా కూడా వాళ్ళు స్టంట్లు చేస్తే మేము గ్యారంటీలు చేస్తాం. గ్యారంటీ మా వారంటీ. ఓకే, షూర్ సాయి కుమార్ గారు, డెఫినెట్గా చూద్దాం, మళ్ళీ కలుద్దాం జూన్లో. 12 నుంచి 14 స్థానాలు వస్తాయంటున్నారు. ఆయన కార్యకర్తలకు కూడా ఎటువంటి పెద్దపీట వేస్తారు అనేది డెఫినెట్గా చూద్దాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మీ హయాంలో కూడా అంటే మత్స్యకారులకి మంచి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిట్టు సాయి కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.